మరి శని వక్రి అంటే అసలు ఏంటి? అదే కాకుండా ఏలినాటి శని ప్రభావంతో ఉన్న మేషరాశి వాళ్ళకు ఎలాంటి ఉపద్రవాలను సూచించబోతుంది? ఇంతే కాకుండా మరి వాళ్ళ ఆర్థిక సమస్యలు, కష్టాలు ఇవన్నీ తొలగిపోబోతున్నాయా? లేకపోతే పెరగబోతున్నాయా ఇంకా? వాళ్ళ పైన అలాంటి ప్రభావం చూపించబోతుందా? ఎందుకంటే మీరొక ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా మీ సూచనలు, మీరిచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకోవడానికి మా హిట్ టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సార్. తప్పకుండా నిర్మల్ గారు. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీకు కూడా సార్. శని వక్రి అంటే గమనంలో శని యొక్క ప్రయాణం. ఓకే. అంటే ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక బస్సులో వెళ్తున్నారు. అవును. ఉం? ఆ, మీరు ఒక బస్సులో వెళ్తున్నారు. ఓకే. మీ పక్క నుంచి ఇంకొక బస్సు కానీ కారు కానీ మిమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది. ఆ బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ దాన్ని అబ్జర్వర్ అంటారు అనమాట. ఆ బస్సులో కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీరు ఎంత స్పీడ్లో వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని ఓవర్టేక్ చేసినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, అంటే మీరున్న వెహికల్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, లేదా దాని స్పీడ్ తగ్గిపోయినట్టు, లేకపోతే అది ఇంకా దాని స్లో అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ మీ వెహికల్ స్పీడ్ ఈక్వల్గా అంతే ఉంది కదా. వీళ్ళు ఓవర్టేక్ చేసినప్పుడు కూడా మీ వెహికల్ స్పీడ్ ఇక్కడ ఓవర్టేకింగ్ జరుగుతుంది. అది ఏంటి అంటే భూమి యొక్క భ్రమణము. భూభ్రమణం వల్ల మనకి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ ఏంటంటే శనిగ్రహము మనకి వక్రగతిలో ప్రయాణిస్తుంది అన్నది మనకి కానీ అట్లా అనిపిస్తుంది. అదొక భ్రాంతి అనుకోవచ్చు, ఇల్యూజన్ అనుకోవచ్చు అది. కానీ నిజంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం దాన్ని ఇంకా ఎక్కువగా అనాలిసిస్ చేసామంటే అది ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలోకి వెళ్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏంటంటే శని వక్రగమనము అన్నప్పుడు శని యొక్క లక్షణాలు మన జీవితం మీద ముఖ్యంగా మన రాశి, మన జన్మ రాశి ప్రభావము, ఆ రాశి యొక్క దశాకాలం చూసుకున్నా, ఆ రాశి యొక్క ప్రభావం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాళ్ళ జీవన విధానానికి సంబంధించి కావచ్చు, వీటి మీద ఎటువంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చాలామందికి ఒక వక్రగమనం అనగానే ఒక భయాందోళన ఏంటంటే, అసలే వాళ్ళు ఇప్పుడు ఏలినాటి శనిలో ఉన్నారని చెప్పారు మీరు. ఇప్పుడు మొన్న రీసెంట్గానే వాళ్ళకి మార్చి మాసం నుంచి వాళ్ళకి కూడా ఏలినాటి శని ప్రథమ భాగం స్టార్ట్ అయింది వాళ్ళకి. సో ఆ ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నట్టు వాళ్ళకి ఈ వక్రగమనం అన్నది ఇంకా భయాందోళన క్రియేట్ చేయడం, లేదా ఇంకా అనుమానం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒక సగటు మన స్థాయిలో. అయితే వక్రి అనగానే మేషరాశి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శనికి స్వతహాగా ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇస్ అ లెథార్జిక్ ప్లానెట్, అంటే స్లో మూవింగ్ ప్లానెట్. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి 2.5 రోజులు తీసుకుంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. సో శని స్వభావం ఏంటి, ఇస్ అ స్లో మూవింగ్ ప్లానెట్, లెథార్జిక్ ప్లానెట్. హీ విల్ టేక్ మచ్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ వన్ జోడాక్ టు అనదర్ జోడాక్. ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి అంత టైం తీసుకుంటాడు. వక్రి ఏంటి అసలు? వక్రి అంటే మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోండి ఏంటంటే, వక్రి అన్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడు శని? ఇప్పుడు మీన రాశి నుంచి వక్ర గమనంలోకి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తాడు. కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు? రాహు ఉన్నాడు అక్కడ. మన మే మాసం నుంచి రాహువు కేతు సంచారం కూడా జరిగింది. సో రాహు ఉన్నాడు. సో ఎప్పుడైతే శని రాహువు వైపు ప్రయాణించినప్పుడు రాహువు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు కదా శని, అవును కదండి, రెండు తీసుకుంటారు. సో ఎనర్జీ తీసుకోవడం అంటే ఏంటంటే, రాహువు యొక్క ఎనర్జీతో పాటు ఇప్పుడు సుమారు 139 రోజులు ఈ వక్రగమనంలో శని ఉంటాడు. సో మరి రాహు యొక్క స్థానము కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మేషరాశి వాళ్ళకి. కేవలం వ్యయభావంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మీనరాశి అయినటువంటి ఏలినాటి శని ప్రభావం కాకుండా ఈ రాహువు యొక్క ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఫలితాలను ఇస్తాడు. ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? వక్రగమనంలో అన్ని డిలే చేస్తాడా, పోస్ట్ పోన్ చేస్తాడా? ఎందుకంటే ఆయన లక్షణం అదే కదా. ఆయన లక్షణం ఏంటి అంటే ప్రతిదీ నానబెడతాడు, లెథార్జిక్ అండ్ వెరీ, అంటే ఎట్లా మనం జాప్యం, డిలే చేస్తాడు. సో ఈ డిలే అన్నది వాళ్ళకి ఆల్రెడీ నచ్చనిది. ఎందుకు? మేషరాశి వాళ్ళకి, మేషరాశికి నిజంగా ఈ రాహు ప్రభావం, శని ప్రభావం, ఈ ఏలినాటి శనితో పాటు ఇంకా యాడ్ అయితే ఇంకా వైఫల్యాలు, ఇంకా కష్టాలు అని అనుకుంటారు. కానీ నిజంగా వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, వక్రగమనంలో శని యొక్క ఫలితాలు క్విక్గా ఉంటాయి మేడం, గుర్తుపెట్టుకోండి. ఈ వక్రగమనంలో వాళ్ళకు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు. విద్యార్థుల దశల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని రకాల రంగంలో ఉన్న వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు గతంలో చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా అక్కడ ఫైల్ టేబుల్ మీదకి వచ్చింది కానీ ఇంకా అయ్యవారు సంతకం చేయలేదని చెప్తారండి. అలాంటి దశలో ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ అంబిషన్స్, గోల్స్,
వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు త్వరితగతిలో వాళ్ళకు అనుకూలించేటువంటి అవకాశం ఈ వక్రగమనంలో ఉంటుంది. ఒక పరంగా చూడాలంటే వాళ్ళకి ఇప్పుడు శుభవార్త ఇది. శుభవార్త ఇది 100% శుభవార్త. అంటే డినైబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే వక్రగమనంలో ఉన్నప్పటికీ శని రాహుతోని కన్సాలిడేట్ అవుతాడు. ఎందుకు అంటే ఒకటి ఇక్కడ విషయాన్ని గమనించాలి. అందరూ వక్రగమనం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప రాహు దేనికి అధిపతి? ఈ భౌతికపరమైన సుఖ సంతోషాలకి మాత్రమే కాకుండా జ్ఞానానికి కూడా అధిపతి. జ్ఞానానికి కూడా అధిపతే రాహువు. సో ఈ రాహువు యొక్క ప్రభావం వల్ల, శని యొక్క ఎనర్జీ వల్ల అక్కడ మేషరాశి వాళ్ళకి ఒక చిన్న సూచన కూడా ఇవ్వాలి మనం. ఏంటంటే ఇక్కడ మనం శని స్వభావం మాట్లాడుకున్నాము. రాహువు ఎటువంటి సుఖ సంతోషాలు ఇస్తాడు, భౌతికపరమైనవి, ప్రాపంచిక సుఖ సంతోషాలను మనకి ఎలా పరిచయం చేస్తాడు అనుకోని మేడం. ఒక ఆర్డినరీ పర్సన్ లక్షాధికారి కూడా అయిపోతాడు. అదేంటండి. సో మీ యొక్క అప్పటి వరకు మీలో లేనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఒక్కసారి మీలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాడు రాహు. అదేమైనా ఉన్నట్టుండి మీకు చైతన్యం, కొత్త ఆలోచన, మీ యొక్క దిశానిర్దేశం చేసుకుంటారు. మీ లైఫ్ డైరెక్షన్ మార్చుకుంటారు. మీ ప్రారంధాన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ యొక్క శ్రమని పూర్తిగా విశ్వసించి చేసేటువంటి ప్రయత్నానికి ఇది ఒక మంచి టైం అని చెప్పొచ్చు, ఈ 139 రోజులు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా గమనించాం. మనం శని రాహువుల స్వభావం మాట్లాడుకున్నాం, వాళ్ళ శక్తి సామర్థ్యాలు మాట్లాడుకున్నాం. మరి మేషరాశికి కూడా ఒక స్వభావం ఉంటుంది కదా. ప్రారంధం అంటే అదే. ప్రారంధం అంటే మీకు సంచిత నుంచి వచ్చేటువంటి కర్మఫలం కొంత భాగం ప్రారంధంలో మేషరాశి వాళ్ళకి చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి కూడా గమనిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏంటంటే వాళ్ళకి ఆలస్యం ఇష్టం ఉండదు. శని ఎంత నానబెడతాడు, మేషరాశి వాళ్ళకి ఏంటి అసహనం, వాళ్ళకి తొందరగా ఫాస్ట్ గా అయిపోవాలి. ఈ బైక్ రైడర్స్ కి, అథ్లీట్స్ కి ఉండేటువంటి స్పిరిట్, పోటీతత్వము, ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి, ప్రపంచానికంటే ముందుగా వెళ్ళిపోవాలి నేను అనేటువంటి యొక్క ఆవేశము, ప్రణాళిక, దానికి తగ్గట్టుగా కార్యాచరణ, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి మేషరాశి వాళ్ళకి. సో ఇక్కడ ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సూచన ఏంటంటే మీరు గతంలో ఏవైతే డిలే అయిపోయినటువంటి వర్క్స్ ఉన్నాయో, పోస్ట్పోన్మెంట్ అయినవో, అది వ్యాపారం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, చివరికి జీవిత భాగస్వాములకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళకి ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ పాజిటివ్. వాళ్ళకి ఏదైతే కావాలో అది వస్తుంది. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళు కోరుకున్న దానికన్నా వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రాహు కుంభరాశిలో ఇస్ వెరీ పవర్ఫుల్. అర్థమైందండి. సో అలాంటప్పుడు ఇదే మేషరాశి వాళ్ళకి వృషభ రాశిలో రాహు ఉంటే ఉచ్చ స్థానము కాబట్టి ఇంకా అద్భుతమైన ఫలితాలని చెప్పడం కన్నా, ఇదే వృషభ రాశిలో కన్నా రాహు కుంభరాశిలో ఇంకా చాలా పవర్ఫుల్. సో కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మేషరాశి వాళ్ళకి నేను సూచన ప్రాయంగా చెప్పాలనుకుంది ఏంటంటే, మేషరాశి వాళ్ళు చేయకూడని ఒకటి చెప్తాను. ఫస్ట్, మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ మేడం. మనం దాన్ని తెలుగులో అంతర్గత శక్తి అంటాం. మీరు ఒక పని చేసేటప్పుడు మీ మైండ్కి ఒక ఇల్లాజికల్ కాన్ఫిడెన్స్ జనరేట్ అవుతుంది. ఏంటంటే అది ఎవరు ప్రపంచానికి చెప్పుకోలేరు, తార్కికంగా ప్రూవ్ చేయలేరు. ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది మేడం. దాన్ని మనం అంతర్గత శక్తి అంటాం. ఈ అంతర్గత శక్తికి సంబంధించింది ఇది ప్రకృతి పరంగా వచ్చినటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి వరం అది. దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్. వాళ్ళు ఇంట్యూషన్తోనే ఏ పనిని స్టార్ట్ చేస్తారు మేడం. నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి, సక్సెస్ అవుతాను, లేదా నేను ఒక కొత్త టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, ఆ టీవీ ఛానల్కి సంబంధించిన ప్రయత్నాలన్నీ చేస్తాను, లేదా నేను కొత్త కార్యం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఈ కాంపిటీషన్కి వెళ్ళాలి, ఈ ఫీల్డ్ నేను ప్రొఫెషనల్గా చూస్ చేసుకుంటాను. అది కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అకాడమిక్స్ కూడా కావచ్చు, దీంట్లో నేను సక్సెస్ సాధిస్తాను అని వాళ్ళకి అనిపిస్తుంది మేడం. ఐ విల్ బీ సక్సెస్ఫుల్ అని. వాళ్ళు ఫస్ట్ దీన్ని నమ్మడమే కాకుండా దీని మీద స్థిరంగా ఉండడం అన్నదే ఈ 139 రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్యూషన్ తోని వర్క్ స్టార్ట్ చేస్తారు మేడం. కాబట్టి వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళ వర్క్ చేసేటప్పుడు ఎవరి మాట వినరు. కొంచెం కన్ఫ్యూజన్ రావడం వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 139 రోజులు శని వక్రగమనంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని గమనించండి. మీరు ఏ ఇంట్యూషన్తో అయితే వర్క్ స్టార్ట్ చేశారో దాని మీద నిలబడండి. మీ ఇంట్యూషన్ పవర్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని సక్సెస్ వైపు డ్రైవ్ చేస్తుంది. కొంచెం కొంత డిలేని కూడా తట్టుకోలేనటువంటి లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకు ఉంటాయి. కొంచెం పోస్ట్ పోన్మెంట్ కూడా తట్టుకోలేరు. కాబట్టి ఈ 139 రోజులు వీళ్ళు ఏదైతే కార్యం మొదలెట్టారో వాళ్ళకి అనిపించింది అంతర్గతంగా వాళ్ళకి ఒక వాయిస్, ఇన్నర్ వాయిస్ ద్వారా వాళ్ళైతే స్టార్ట్ చేశారో దానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. వీళ్ళకి అనుకూలమవుతాయి, అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే దే మస్ట్ లెర్న్ టు బిలీవ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్యూషన్. దే మస్ట్ రిమైన్ ఇన్ టు దేర్ ఇంట్యూషన్ ప్రాసెస్, ఇంట్యూషన్ థాట్ ప్రాసెస్. దే మస్ట్ నాట్ చేంజ్ క్విక్లీ దేర్ ఒపీనియన్స్.
వై? బికాస్ డిలే ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. నేను అనుభవంతో చెప్తున్నాను. ఏదైతే డిలే అవుతుందో దానివల్ల మీరు యుద్ధం చేస్తారు, మానసిక సంఘర్షణ, శారీరక సంఘర్షణ జరుగుతుంది. ఆ శారీరక మానసిక సంఘర్షణ జరిగేటప్పుడు వీళ్ళు నెగిటివ్ సైడ్ వెళ్ళిపోకూడదు. అరే మనకు రాదేమో, చేయి జారిపోతుందేమో, మనం చేయలేమేమో. ఎందుకంటే వీళ్ళు మేషరాశి వాళ్ళు ఒకటి అనుకున్నారనుకోండి మేడం, ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక్కళ్ళే ప్రయత్నం చేస్తారు, పూర్తి ప్రయత్నం. దే విల్ గివ్ దేర్ 100% ఎబిలిటీ, దే గివ్ దేర్ 100% ఎఫర్ట్. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని వీళ్ళు కనుక గమనిస్తే, ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని 139 రోజుల ఫలితం రాహువుతో పాటు కలిసి ఇస్తాడు. కాబట్టి మీరు ఊరికే మీ ఒపీనియన్స్ మార్చుకోవద్దు, వేరే వాళ్ళ సలహాలు తీసుకోవద్దు. మీ ముందు నుంచోడానికి పనికిరాని వాళ్ళ దగ్గరకు పోయి కూడా సలహాలు తీసుకుంటారు వీళ్ళు. సో ఏమైపోతుంది, ఓవరాల్గా ప్లాన్ అంతా కూడా మాడిఫై అయిపోతుంది. సో వీళ్ళకి రావాల్సినటువంటి ఫలితము డిలే అయిపోతుంది. మళ్ళీ అదే ఫలితం వీళ్ళు అనుకుంటారు లాస్ట్లో, అంటే అరే నేను అన్ని ముందరే అనుకున్నా కదా, నేను అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు డిపెండ్ అయ్యాను అన్నటువంటి ఆత్మ పరిశీలన కూడా మళ్ళీ వీళ్ళకే మళ్ళీ కలుగుతుంది. సో కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి ఇంట్యూషన్తో ఏదైతే వాళ్ళకి ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో, ఏదైతే ప్లాన్ చేసి దాన్ని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా విశ్వసించండి. ఆ విశ్వసించి దాని మీద నిలబడండి. కాలము రకరకాలుగా ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో మీకు డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్లా కనపడతాయి. కానీ ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం ఏంటంటే, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణ, మీ యొక్క సహనానికి, ఓర్పుకి టెస్ట్ చేస్తాడు. ఇది విషయాన్ని గమనించాలి మేషరాశి వాళ్ళు. మీ ఓర్పు, సహనంతో పాటు మీ అహంకారం మీద కూడా కొడతాడు. అది లాస్ట్ దెబ్బ మేడం. ఫస్ట్ మీకు ఫెయిల్యూర్స్ ఇస్తాడు, మీ సహనాన్ని టెస్ట్ చేస్తాడు. అప్పటికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ కూడా ఏం చేస్తాడంటే, దాన్ని మీకు కాకుండా పక్కన వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు మనలో జలసి వచ్చేస్తుంది, కోపం ఇంకా తట్టుకోలేం మనం. ఆ స్టేజ్ని మీరు క్రాస్ అయితే నెక్స్ట్ మీరు మీ ఈగోని టచ్ చేస్తాడు. ఎప్పుడైతే మీరు అక్కడ నిలబడతారో ప్రపంచానికి మీ అహం పరిచయం అవుతుంది మేడం. ప్రపంచానికి మీ అహం పరిచయం ఏంటంటే అర్థం ఏంటి, యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ అచీవ్డ్. అహం అంటే ఏంటి మేడం, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్, నేను ఇది సాధించాను జీవితంలో, నేను ఒక్కడనే సాధించాను. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మేషరాశి వాళ్ళు 139 రోజులు ఇది ఒక ఫౌండేషన్ కింద తీసుకోండి. ఇప్పుడు ఈ 139 రోజులు అయితే వీళ్ళు ఫౌండేషన్ కింద తీసుకుంటారో నెక్స్ట్ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఇంకా సుమారు 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఏలినాటి శని కూడా ఉంటుంది. ఇది మీరు ఒక భూమిక, దాని ఒక ప్రణాళిక అనుకోండి, దానికి ఒక ఫౌండేషన్ అనుకోండి. దాని ప్రకారం మీరు వెళ్తే నెక్స్ట్ 2.5 years ఉన్నటువంటి ఈ ఏలినాటి శని ప్రభావం తీవ్రత కూడా మోర్ దాన్ 80% తగ్గిపోయి కర్మ ఫలితం మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఆచరించాలనుకుంటున్నారో అదంతా కూడా మీకు అనుకూలంగా తప్పకుండా మారుతుంది మేడం. తప్పకుండా మారుతుంది. చూశారు కదా మరి మేషరాశి గురించి ఎంత చక్కగా చెప్పారు. మేషరాశిలో శని వక్రి ప్రభావం అనేది మంచి చేయడానికే వస్తుంది. మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రము మరి శని వక్రి అనేది అవన్నిటిని కూడా అధిగమించే స్థానాన్ని పొందబోతున్నారు. కాబట్టి చాలా ఓపికతో ఈ 139 రోజులు మీరు ఎంత ఓపికతో, ఎంత సహనంతో ఉంటారో మీరు అంత అధిష్టానాన్ని ఎక్కబోతున్నారు, అధిగమించబోతున్నారని కూడా. ఎందుకంటే ఒక రకంగా మేషరాశి వాళ్ళకు ఇది శుభవార్త. ఆ శుభవార్తను మరి నాగనాథ్ గారు మా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అందించారు. కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.